ఈ పార్లమెంట్లో కాంగ్రెస్ నుంచి ఎన్నుకోబడ్డ నేను ఫర్ ఎగ్జాంపుల్ మాకు కూడా తెలంగాణలో ఉన్న సమస్యలను పార్లమెంట్లో స్పీకర్ గారి దృష్టికి తీసుకుపోవడానికి చైర్ని అడ్రస్ చేసే పరిస్థితి ఉంటుంది పార్లమెంట్లో. మీరు అసెంబ్లీలో ఎట్లయితే స్పీకర్ గారు ఉంటారో మాకు పార్లమెంట్లో కూడా స్పీకర్ గారికి అడ్రస్ చేస్తాం మేము. కానీ ఈ 10 సంవత్సరాలు అంటే 17వ లోక్సభ 18వ లోక్సభలో ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా 2019 నుంచి లోక్సభలో ఉపసభాపతి నియామకమే జరగలేదు. 2019 నుండి ఆ పదవి ఖాళీగా ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 93 ప్రకారం ఎట్టి పరిస్థితుల ఉపసభాపతి డిప్యూటీ స్పీకర్ని అపాయింట్ చేయాల్సిన అవసరం ఉండే. కానీ ఆ ప్రక్రియ చేయడానికి సుముఖంగా లేని పరిస్థితి బీజేపీ. ఎందుకంటే ఏకపక్ష నిర్ణయం తీసుకున్న విధంగా ఒక స్పీకర్ని పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా పార్లమెంట్ని నడిపించేటువంటి ప్రయత్నము ఇప్పుడున్నటువంటి బీజేపీ తీస్తుంది. దీనివల్ల సభలో ఉన్న సభ్యులకు సభ పనితీరు రెండిటి మీద కూడా ప్రభావితము ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షాలకు సభలో ఉన్నటువంటి రూలింగ్ పార్టీకి అందరికీ సమాన హక్కులు ఉంటాయి. అందరికీ సమానమైన హక్కు, అందరికీ సమానమైన సమయము, అందరికీ సమానమైనటువంటి విషయాలు జరగాలంటే సభాపతి ఉపసభాధిపతి ఇద్దరు ఉన్నప్పుడు చర్చలో మాకు ఈరోజు ఒక స్పీకర్నే మేము రిప్రజెంట్ చేస్తున్నాం. స్పీకర్కే రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి. ప్యానల్ స్పీకర్ సురు కానీ డిప్యూటీ స్పీకర్ లేడు. ఇది ఎప్పుడు గత హిస్టరీలో జరగలే. కానీ చాలామందికి తెలియదు ఏమవుతుందో. ఇలా పార్లమెంట్లో 2019 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు ఈరోజు వరకు సభలో డిప్యూటీ స్పీకర్ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్తున్నాను. ఇకపోతే ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ, ఇవాళ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు, మీరు మొన్న ఎవరైనా పార్లమెంట్ సమావేశాలు చూసి ఉంటే వెనస్డే రోజు మధ్యాహ్నం 1 గంటల సమయంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రక్రియ చేయడానికి మైక్ ఇచ్చినట్టు ఇచ్చి కట్ చేసి స్పీకర్ హౌస్ని అడ్జర్న్ చేసి వెళ్ళిపోయిండు. రాహుల్ గాంధీ గారు లేచి నిలబడ్డ తర్వాత మైక్ని డిస్కనెక్ట్ చేసి మైక్ ఇవ్వకుండా అడ్జర్న్ చేసిపోతే మేమందరం ఎంపీలు ఇమీడియట్గా వెళ్ళిపోయి స్పీకర్ క్యాబిన్లోకి వెళ్ళిపోయి ఏంది ఇది అని అడిగినాం. అడిగితే ఆయన కొన్ని రీజన్స్, అసలు వేగ్ రీజన్స్ చెప్పి తర్వాత మా డిప్యూటీ ఎల్ఓపి లీడర్ గౌరవ్ గొగోయ్ గారిని, కేసీ వేణుగోపాల్ గారికి మీ ఇద్దరు రండి చెప్తా ఎందుకు అని వీలుంటే చెప్పా అన్నాడు. అంటే నేను అనేది ఏంటంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ప్రధానమంత్రి అయినా లీడర్ ఆఫ్ అపోజిషన్ అయినా ప్రతి సమస్య మీద ఒక చర్చ జరిగినప్పుడు పార్లమెంట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్కి కూడా అదే సమయం, అంటే దాని మీద మాట్లాడాలన్నా దాని మీద ఏమైనా వ్యతిరేకమైనటువంటి విషయాలు కానీ ప్రజలకు ఏమన్నా సంబంధించినటువంటి ఇష్యూస్ ప్రతి డిబేట్ తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ చాలా కీలకమైనటువంటి ప్లేయర్. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఏం మాట్లాడుతుందో పార్లమెంట్ ఫ్లోర్ మీద వాళ్ళు చెప్పింది ఏకంగా 1 గంటన్నర స్పీచ్లు అమిత్ షా గారైనా, నరేంద్ర మోడీ గారైనా, లేకపోతే డిఫెన్స్ మినిస్టర్, లేకపోతే ఇంకే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ పర్టికులర్ శాఖకు సంబంధించినటువంటి ఇష్యూస్లో వాళ్ళు చెప్పినవి అన్నీ కూడా వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ ఉందా లేదా అని చెప్పడానికే సభలో అపోజిషన్ లీడర్స్ నార్మల్గా ప్రతి పార్టీ నుంచి, అది టీఎంసీ కానీ, డిఎంకే కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, ఇంకే ఆర్జేడీ పార్టీ నుంచి కానీ, సమాజ్వాదీ పార్టీ నుంచి కానీ, ఈరోజు ముఖ్యమైన కీలకమైనటువంటి నెంబర్స్ ఉన్నటువంటి పార్టీలు వీరికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అటువంటి పరిస్థితి జరగలేదు. ఎన్నోసార్లు ప్రతిపక్ష నేతలు మాట్లాడి సబ్జెక్టు మొత్తం చెప్పకముందే మైక్రోఫోన్స్ ఆపేస్తారు. మీరు కనుక హౌస్ని ప్రొసీడింగ్స్ లాస్ట్ 1 వీక్లో చూసినట్టయితే కూడా ఎన్నో సందర్భాలల్లో అంశం మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తుంటే
30 సెకండ్లలో సబ్జెక్ట్ ఒకవేళ డీవియేట్ అవుతుంది అన్న ఆలోచన ఉంటే ఇమీడియట్ గా దాన్ని డిస్కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలోనే ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా సభా నిర్వహణ కమిటీ సలహా కమిటీ అంటే బిఏసి అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ డిసైడ్ చేస్తుంది పార్లమెంట్లో రేపు ఏం జరగాలి బిజినెస్ అవర్స్ దానికి సంబంధించింది. ఈ మధ్య బిఏసి అనే దాన్ని ఫాలోనే కావట్లేదు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సంబంధం లేకుండానే బిజినెస్ ని స్పీకర్ గారు ఆఫీస్ ద్వారా బిజినెస్ ని నిర్ణయిస్తున్నారు. దీనికి నిదర్శనం మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ వారం కాక ఇంతకు ముందు వారంలో మా ఎవరికి తెలియదు మాకు ఇచ్చిన బిజినెస్ డాక్యుమెంట్ ఏదైతే ముందు రోజు ఈవినింగ్ మాకు వస్తుందో మా ఈమెయిల్స్కి దాంట్లో ప్రధానమంత్రి గారి స్పీచే లేదు. తీరా పోయి హౌస్కి పోయి చూస్తే 12 గంటలకు ప్రధానమంత్రి గారు వచ్చారు. క్వశ్చన్ అవర్ కాగానే వచ్చి ఏంటంటే ప్రధానమంత్రి గారు సంబల్ ఇష్యూ మీద మాట్లాడతారని చెప్పి. సంబల్ ఇష్యూ అనేది ఈరోజు చాలా కీలకమైన అంశం. సంబల్ మీద మనం ఎప్పటి నుంచి మణిపూర్ మీద కానీ సంబల్ కానీ ఎక్కడెక్కడైతే రాయిడ్స్ అవుతున్నాయో భారతదేశంలో వాటి మీద ప్రధానమంత్రి గారు చర్చ చేయాలని కోరుకుందే మేము. మరి కోరుకున్నప్పుడు ప్రధానమంత్రి గారు ఏదో చర్చకు వస్తున్నారంటే మా సభ్యులు కూడా ఎవరన్నా ముఖ్యమైనటువంటి అపోజిషన్ లీడర్స్ కానీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో సంబల్ ఇష్యూ ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి అఖిలేష్ యాదవ్ గారో లేకపోతే అఖిలేష్ యాదవ్ గారికి సంబంధించి వాళ్ళ స్పీకర్స్ ఎవరన్నా వచ్చి ఆ ఇష్యూ మీద రేస్ చేయడానికి ప్రిపేర్ అయ్యి వస్తారు. కానీ ఏం చెప్పకుండానే ప్రధానమంత్రి గారు వచ్చిర్రు, మాట్లాడిరు, దాని మీద క్వశ్చన్ ఎత్తడానికి ప్రయత్నం చేస్తే హౌస్ని అడ్జైన్ చేసి వెళ్ళిపోయారు. అంటే ఆయన మెసేజ్ ఒక్కటే ప్రజలకు ఇచ్చేసి దాని మీద ఫర్దర్ చర్చ కాకుండా అక్కడికి ఆ సబ్జెక్ట్ని క్లోజ్ చేసిరు. సో ఇది బిఏసీ నిర్ణయాలను కూడా పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు పార్లమెంట్లో వచ్చింది. అలాగే బడ్జెట్ మరియు వివిధ మంత్రిత్వ శాఖల్లో జరుగుతున్నట్టు గ్రాంట్స్, ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్లో బడ్జెట్ నడుస్తుంది, చర్చలో కీలక మంత్రిత్వ శాఖలను మినహాయించేసారు. బడ్జెట్ జరిగినప్పుడు బడ్జెట్ మీద ప్రతి మంత్రిత్వ శాఖలో ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు, ఎలా ఖర్చు పెట్టబోతున్నారు, ఏ ప్రాతినిధ్యాన్ని నిధులు భారతదేశ వ్యాప్తంగా డిస్బర్స్మెంట్ జరగబోతుంది అనేది చర్చ. అది ½ అన్ అవర్ పెడతారా, 1 అవర్ పెడతారా, 2 అవర్స్ పెడతారా, హౌస్ని లాంగర్ టైమ్స్ నడిపిస్తారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో చూస్తే మీరు 12 దాకా కూడా హౌస్ నడిపించారు పరిస్థితి అవసరం ఉన్న రోజు. మరి అటువంటి పరిస్థితి పార్లమెంట్లో కూడా వచ్చినప్పుడు నడిపించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే సభ్యులందరూ అడుగుతున్నారు ప్రతి మంత్రిత్వ శాఖ మీద గ్రాంట్స్ ఎట్లయితే డిస్బర్స్మెంట్ అవుతున్నాయో ఆ గ్రాంట్స్ మీద చర్చ. అంటే దాని మీద 60% మినిస్ట్రీస్కి ఈసారి బిజినెస్ అవర్స్లో కేటాయించలేదు చర్చలలో. అగ్రికల్చర్, రైల్వే, ఇమిగ్రేషన్ కొన్ని అంశాలనే జతగర్చిరు. ఇంట్లో మ్యాక్సిమం అవాయిడ్ చేసిర్రు. డిస్కషన్ పాయింట్లో సభ్యులు కూడా మాట్లాడాలనుకుంటారు. ప్రతి దగ్గర కూడా రకరకాల ఇష్యూస్ మీద ఈరోజు బడ్జెట్లో కేటాయించిన ఇష్యూస్ మీద సభ్యులు మాట్లాడాలనుకుంటారు. సభ్యులలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ మీద చాలా అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఒక 10 మినిట్సో 5 మినిట్సో ఇస్తే ఈ బడ్జెట్లో ఏం పెట్టిరు ఆ బడ్జెట్ కేటాయింపుల మీద చర్చ జరుగుతుంది. ఇదేంటంటే అర్జెంట్ పబ్లిక్ ఇష్యూస్ మీద ఓటింగ్ జరుగుద్ది. అసలు సిఫార్సులను పట్టించుకునే పరిస్థితి లేదు. అవసరమైతే ఈ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను వీళ్ళే వాళ్ళకు అవసరమైన విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఈరోజు. అంటే ఏదైతే కీలక ప్రజాస్వామ్యం ఉందో పార్లమెంట్లో ఆ ప్రజాస్వామ్యం ఈరోజు లేని పరిస్థితికి వచ్చిందని తెలియజేస్తున్నాను. వాయిదా తీర్మానాలు అంటే పొద్దున్నే మనం ఫస్ట్ అవర్లోనే 9ంటికి అడ్జర్న్మెంట్ మోషన్స్ ఇస్తారు మెంబర్స్. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినప్పుడు అర్జెంటుగా నా రాష్ట్రంలో ఒక సంఘటన జరిగింది, దీని మీద సభ మొదలు కాగానే అడ్జర్న్మెంట్ మోషన్స్ అని ఇస్తే అడ్జర్న్మెంట్ మోషన్స్ అన్నింటినీ కూడా స్పీకర్ చదువుతాడు. ఏ సభ్యుడు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాడో ఈ మధ్య కాలంలో ఆ స్పీకర్ చదవటం లేదు. అటువంటి అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చిన సభ్యులకు 0 అవర్ల ఫస్ట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏం జరిగింది మీ రాష్ట్రంలో, ఏం చెప్పాలనుకుంటున్నావు, ఎందుకు పార్లమెంట్ సభ్యునిగా నువ్వు ఈరోజు అడ్జర్న్మెంట్ మోషన్ మూవ్ చేయగలిగినావు,